నమస్తే సార్. నమస్తే. సార్ కమింగ్ టు మీది ఆర్సీబీ టెక్నాలజీస్ ఇన్స్టిట్యూషన్ గురించి మాట్లాడుకుంటే, అక్కడ అసలు మీరు ఏం టీచ్ చేస్తారు? సబ్జెక్ట్ గాని, ఆ సిలబస్ గాని ఇదంతా ఎలా ఉంటుంది సార్ ఒక్కసారి? బేసికల్‌గా మనం ఫైనాన్స్ మాడ్యూల్స్ అన్నీ కలిసి ఒక ప్యాక్‌లాగా టీచ్ చేస్తారండి. సింపుల్ చెప్పాలంటే మల్టీ అసెట్స్ ఎలా మేనేజ్ చేయాలి, ఎలా ట్రేడ్ చేయాలి, ఎలా ఇన్వెస్ట్ చేయాలో మీకు నేర్పుతారనమాట. బేసికల్‌గా మనం స్టాక్ మార్కెట్ అనంగానే చాలామంది స్పెక్యులేషన్ ఒకటే ఉంటుందనుకుంటారు. అంటే స్పెక్యులేషన్ అనేది ఓవరాల్ పార్ట్‌లో ఒక చిన్న గేమ్ అనమాట. దాంతో పాటు మనం వెల్త్ ఎలా మేనేజ్ చేసుకోవాలి, వెల్త్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, వెల్త్‌ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి ఇవన్నీ నేర్పుతారనమాట. సో మేజర్‌గా మనం స్టాక్ మార్కెట్ అనగానే 2 మోడల్స్ చాలా ఇంపార్టెంట్. ఒకటి టెక్నికల్స్, 2 ఫండమెంటల్స్ అనమాట. అండ్ టెక్నికల్స్‌లో ఏంటంటే ఒక చార్ట్‌లో ఉన్న ఎలిమెంట్స్‌ని ఎలా అనలైజ్ చేయాలి, అండ్ స్టాక్స్ మూవ్ అవుతుందని అనుకుంటే ఎందుకు అనుకుంటున్నారు, డిమాండ్ సప్లైస్ని ఎలా ప్రిడిక్ట్ చేయాలో మనం నేర్చుకుంటారనమాట. సో దాంట్లో మీకు ఏంటంటే సపోర్ట్ అంటే ఏంటి, రెసిస్టెంట్ అంటే ఏంటి, అప్ ట్రెండ్, డౌన్ ట్రెండ్, ఛానల్ అంటే ఏంటి, ఫిబొనాకీ నెంబర్స్ని ఎందుకు ఎలా గీస్తారు, అలాగే వైక్ ఆఫ్ అక్యుములేషన్ డిస్ట్రిబ్యూషన్ థియరీ ఎలా అప్లై చేసుకోవచ్చు, అలాగే స్వింగ్ అనాలిసిస్ని ఎలా చేసుకోవచ్చు, అలాగే చార్ట్ ప్యాటర్న్స్, వాల్యూమ్స్ అండ్ క్యాండిల్స్టిక్ అనాలిసిస్ ఎలా చేసుకోవచ్చు, ఇవన్నీ నేర్చుకుంటారు అనమాట. సో వీటన్నిటి కలిపి మనం ప్రైస్ ట్రేడ్ యాక్షన్ అంటాం. సో బేసికల్గా ఏంటంటే ప్రైస్ అండ్ వాల్యూమ్ని బేస్గా తీసుకొని డిసిషన్ ఎలా తీసుకోవాలో నేర్పుతారు అనమాట. సో దీంట్లో ఏంటంటే బేస్ అంటే ఏంటి, బేస్ ఫార్మేషన్ జరుగుతున్నప్పుడు ఏం జరిగింది, అండ్ ప్యాటర్న్, గుడ్ ప్యాటర్న్ అంటే ఏంటి, బ్యాడ్ ప్యాటర్న్ అంటే ఏంటి, వాటిని వాల్యూమ్ తోటి అండ్ స్వింగ్స్ తోటి మనం ఎలా స్ట్రెంత్ని పెంచుకొని చూసుకోవచ్చు, క్వాలిటీ స్కోర్ని ఎలా మెయింటైన్ చేసుకోవచ్చు, అలాగే స్టేజ్ అనాలిసిస్ అంటే ఏంది, స్టాక్ ఇప్పుడు ఈ స్టేజ్ 1లో ఉందా, 2లో ఉందా, 3లో ఉందా, 4లో ఉందా, ఎలా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు, మంచి స్టేజ్ 2లో ఉన్న స్టాక్స్ని ఫైండ్ అవుట్ చేయాలంటే ఎలాంటి మీకు స్కిన్నర్స్ కావాలి, అలాగే సప్లై మొత్తం ఎలా అబ్జర్వ్ చేస్తున్నారు, అలాగే డిమాండ్ ఎక్కడ ఎక్కువ క్రియేట్ అవుతుంది, ఇన్స్టిట్యూషన్లు ఎక్కడెక్కడ తీసుకోబోతున్నారు, అంటే క్యాటలిస్ట్ అంటే ఏంటి, ఎన్ని రకాల క్యాటలిస్ట్ స్టాక్ మార్కెట్లో ఉంటాయి, అలాగే డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్రేడ్ సెటప్స్ అంటే ఏంటి, లైక్ బ్రేక్అవుట్ ట్రేడ్ సెటప్, ఫుల్ బ్యాక్ ట్రేడ్ సెటప్, బ్రేక్అవుట్ బిఫోర్ షేక్అవుట్, అండ్ బ్రేక్అవుట్ ఫుల్ బ్యాక్ బై సెటప్, అండ్ టీఎస్టీ ట్రేడ్ సెటప్, వీటిని ఎలా ఐడెంటిఫై చేయాలి, ఎలా అనలైజ్ చేసుకోవాలి, చార్ట్లో ఎలా ఫైండ్ అవుట్ చేసుకోవాలో ఇవన్నీ నేర్పుతారనమాట. అండ్ సో కాబట్టి మీకు షార్ట్ సెల్లింగ్, అలాగే లాంగ్ స్ట్రాటజీస్, బేస్ ఫార్మేషన్స్, ఇలాంటి ప్రాక్టికల్ వేలో మీకు బోల్డ్ అని కాన్సెప్ట్ మొత్తాన్ని ఒక ప్యాక్లా టీచ్ చేస్తారు టెక్నికల్స్లో. అండ్ వీటితో పాటు అపార్ట్ ఫ్రమ్ ప్రైస్ ట్రేడ్ యాక్షన్తో పాటు మీకు టెక్నికల్ టూల్స్ ఉంటాయి అనమాట. ట్రెండింగ్ టూల్స్, మూమెంటం టూల్స్, వాల్యూమ్ టూల్స్, వాల్టెడ్ టూల్స్, మొత్తం 1 lakh ప్లస్ ఉంటాయి టెక్నికల్ టూల్స్. బట్ ఈ 4 వేలో క్లాసిఫై చేస్తారు. వీటిని ఎలా అప్లై చేసుకొని ప్రైస్ ట్రేడ్ యాక్షన్కి మనం అడిషనల్ కన్ఫర్మేషన్ చేసుకోవాలో మనకు అర్థం అవుద్ది. వీటితో పాటు ఏంటంటే వీటికి వరల్డ్ మార్కెట్ ఎలా ఇంటిగ్రేట్ చేసుకోవాలి, అండ్ సిచ్యువేషనల్ అవేర్నెస్ ఎలా చేసుకోవాలి, ఈ పాయింట్ ఆఫ్ టైంలో మార్కెట్ కండిషన్స్ ఎలా ఉండబోతున్నాయి, వరల్డ్ మార్కెట్, అలాగే నిఫ్టీ సెక్టర్, ఈ 3 సింక్ అవుతూనే మనం ట్రేడ్ తీసుకోవాల్సి ఉంటుంది. అట్లా మనం మార్కెట్లో ఏ వైపు ఉండాలి, అసలు ఈ టైంలో ట్రేడ్ తీసుకోవచ్చా లేదా, ఇవన్నీ కూడా ప్రాక్టికల్ లెవెల్లో మీకు టీచ్ చేస్తారనమాట. దీంతో పాటు ఫండమెంటల్స్తో, టెక్నికల్స్తో పాటు ఫండమెంటల్స్ బేసిక్స్ నేర్పుతారు. అండ్ దాంతోపాటు మీకు ఈక్విటీ మార్కెట్ అండ్ ఈక్విటీ డెరివేటివ్ అండ్ ఫీచర్స్, ఆప్షన్స్, మళ్ళీ ఆప్షన్స్లో కాల్ ఆప్షన్ అంటే ఏంటి, పుట్ ఆప్షన్ అంటే ఏంటి, ఆప్షన్ సెల్లర్స్ ఏంటి, బయర్స్ ఏంటి, డైరెక్షన్ ట్రేడింగ్ ఏంటి, నాన్ డైరెక్షన్ ట్రేడింగ్ ఏంటి, మళ్ళీ ఇందులో బుల్లిష్ స్ట్రాటజీస్ 5 అండ్ బేరిష్ స్ట్రాటజీస్ 5 అండ్ నాన్ డైరెక్షన్ ట్రేడింగ్ స్ట్రాటజీస్ 5. వాటిలో ఏంటంటే మీకు సెన్సిబుల్లో డమ్మీ ట్రేడింగ్ అలాగే మీకు ప్రాక్టీస్ చేపిస్తారు. తద్వారా మీకు ఆప్షన్స్ని ఒక ఎక్స్ట్రా ఇన్కమ్ లాగా ఎలా చేసుకోవచ్చు, స్పెక్యులేషన్ లాగా ఎలా చేసుకోవచ్చు, అలాగే హెడ్జింగ్ లాగా ఎలా చేసుకోవచ్చు అని నేర్పుతారనమాట. అట్లా మీకు ఫీచర్స్, ఆప్షన్స్, మార్కెట్ వైజ్ అయితే ఫారెక్స్, కమోడిటీస్ అండ్ ఈక్విటీ డెరివేటివ్, స్టాక్స్, వీటితో పాటు ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్, మొత్తం 7 మాడ్యూల్స్ టీచ్ చేస్తారు. అంటే టోటల్ డ్యూరేషన్ వచ్చేసరికల్లా 20 days ఉంటుంది, డైలీ 2 hours అండ్ ల్యాప్టాప్ మ్యాండేటరీ. ఎస్. అంటే కొంతమంది డౌట్ ఏంటంటే సార్, అంటే క్లాసెస్లో ఫ్రెషర్స్ జాయిన్ అవ్వచ్చా, లేకపోతే కొంచెం అవగాహన ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వాలా, అంటే అసలు నాలెడ్జ్ లేని వాళ్ళు, అసలు ఇప్పుడే మేము స్టార్ట్ చేస్తున్నాం అన్న వాళ్ళు కూడా జాయిన్ అవ్వచ్చా? అంటే మీరు వెల్త్ క్రియేట్ చేద్దామని, వెల్త్ మేనేజ్ చేద్దాం అనుకున్న ఎవరైనా క్రియేట్ చేసుకోవచ్చు. సపోజ్ యూత్ ఉందనుకోండి, సేవింగ్స్ అంటే ఏంటి, ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఏంటి, ఇన్సూరెన్స్ ఎందుకు యూజ్ అవుతుంది, టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి, అండ్ ఫైనాన్షియల్ లిటరసీ ఎలా బీన్ చేసుకోవచ్చు, ఎస్ఐపిల ద్వారా మనీ ఎలా మేక్ చేసుకోవచ్చు, అండ్ ఎస్డబ్ల్యూపీ ద్వారా ఎలా విత్డ్రాల్ చేసుకోవచ్చు. ఒకటేంటి, లైఫ్లో ప్రతి ఈవెంట్, ప్రతి గోల్కి కావాల్సిన ప్లానింగ్ దీంట్లో చూపిస్తారు. అలాగే మీరు స్పెక్యులేషన్ చేద్దామని ఎలా చేసుకోవచ్చు నేర్పుతారు. అలాగే స్ట్రక్చరల్ వేలో ఇన్కమ్ ఎలా జనరేట్ చేసుకోవచ్చు లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అర్థమవుతుంది. పొజిషన్ సైజింగ్ ఎలా చేసుకోవాలి, పిరమిడింగ్ అంటే ఏంటి, యావరేజింగ్ అంటే ఏంటి, ఇలాంటి డిఫరెంట్ టెక్నిక్స్ నేర్పుతారు. అండ్ ఫ్రెషర్స్కి వాళ్ళకి రెలవెంట్గా ఉంటుంది. అండ్ ఈవెన్ ఎక్స్పీరియన్స్ రిటైర్మెంట్ వాళ్ళు కూడా రిటైర్మెంట్ ఇన్కమ్ ఎలా జనరేట్ చేసుకోవాలి కూడా ఉంటుంది. కాబట్టి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్ వాడుతూ ఉంటారు. కొంతమంది స్కాల్పింగ్, కొంతమంది డే ట్రేడింగ్, కొంతమంది స్వింగ్ ట్రేడింగ్, కొంతమంది పొజిషనల్ ట్రేడింగ్, కొంతమంది ఇన్వెస్ట్మెంట్. వాళ్ళ రిక్వైర్మెంట్ ఏదైనా కావచ్చు. కంప్లీట్లీ ఫైనాన్షియల్ గోల్స్కి మనం మనీని ఎలా మేక్ చేసుకోవచ్చు, మనీని ఎలా
క్రియేట్ చేసుకోవచ్చో ఈ కోర్స్ ద్వారా మీకు అర్థం అవుతుంది అనమాట. కాబట్టి మీ రిక్వైర్మెంట్ ఏదైనా కావచ్చు, మీరు ఫైనాన్షియల్ లిటరసీ కావాలి అనుకుంటే ఈ కోర్స్ మీకు యూజ్ అవుతుంది. కాకపోతే కొన్ని ఇన్స్టిట్యూట్స్లో ఏంటంటే టెక్నికల్ సపరేట్గా అండ్ ఆప్షన్ సపరేట్గా ఇలా నేర్పిస్తూ ఉంటారు. మా దగ్గర అలా కాదు, మొత్తం మల్టీ అసెట్ క్లాస్ మొత్తం కూడా ఒక ప్యాకేజ్ లాగా ఉంటుంది. కాబట్టి వాటి మధ్య ఉన్న కనెక్టివిటీ మీకు అర్థం అవుతుంది అనమాట. ఓకే, సపోజ్ ఈరోజు క్రూడ్ ఆయిల్ పెరుగుతుంది అండ్ గోల్డ్ పెరుగుతుంది, సిల్వర్ పెరుగుతుంది, దీనివల్ల ఈక్విటీ ఎందుకు ఎఫెక్ట్ అవుతుంది మీకు అర్థం అవుతుంది అనమాట. ఎందుకంటే అన్ని మాడ్యూల్స్ నేర్చుకుంటారు కాబట్టి. అలా ఇది మల్టీ అసెట్ ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కోర్స్ అనమాట. సో అన్ని రకాల వాళ్ళకి యూజ్ అవుతుంది. సో మీకు కనుక బాగా డీప్ ఇంట్రెస్ట్ కనుకుంటే అంటే ఎక్కువ ప్రాక్టీస్ చేసుకునే వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది. అలాగే మీరు ఏదైనా మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ ఎగ్జామ్ రాద్దాం అనుకున్నారు అలాంటి వాళ్ళకి, లేదా ఈక్విటీ డెరివేటివ్ ఎగ్జామ్, ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ ఎగ్జామ్, ఇలాంటి ఎగ్జామ్ రాద్దాం అనుకున్నా సరే మీకు గైడెన్స్ దొరికింది కాబట్టి మీరు చేసుకోవచ్చు. అంటే స్టాక్ మార్కెట్లో ఏంటంటే మీరు ఒకటి అడ్వైజరీకి వెళ్దాం అనుకున్నాను అనుకోండి, రీసెర్చ్ అనలిస్ట్ ఎగ్జామ్ రాసుకొని స్టాక్ అడ్వైజరీకి వెళ్ళొచ్చు. లేదు అనుకుంటే ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ లెవెల్ 1 లెవెల్ 2 ఎగ్జామ్స్ ఉంటాయి, అవి పాస్ అయ్యి సెబీ దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకొని మనం పర్సనల్ ఫైనాన్స్కి వెళ్ళిపోవచ్చు. లేదా డిస్ట్రిబ్యూషన్కి వచ్చారనుకోండి, మీరు మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూషన్ చేసుకోవడానికి మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్కి ఉండొచ్చు, లేదా స్టాక్ డిస్ట్రిబ్యూషన్ అంటే సబ్ బ్రోకర్లా తీసుకోవచ్చు అనమాట. దీనికి రిలవెంట్ ఎగ్జామ్స్ మీరు ఏదైనా రాద్దాం అనుకున్నా సరే మా ట్రైనింగ్స్ మీకు యూజ్ అవుతాయి. థ్యాంక్ యూ.